పూర్వీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇప్పుడు హోల్ పిక్చర్, బిగ్ పిక్చర్ మొత్తాన్ని ఓవరాల్‌గా వెరిఫై చేసుకుంటున్నాం. టు గెట్ ఏ క్లియర్ అండర్‌స్టాండింగ్ అండ్ ఎక్కడ కనెక్టింగ్ డాట్స్ మిస్ కాకుండా ఉండటానికి. సో, ఇప్పుడు ఈ డౌన్‌వర్డ్ ఆర్క్, అప్‌వర్డ్ ఆర్క్‌లో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. ఎగ్జిస్టెన్స్‌లోకి. ఎగ్జిస్టెన్స్‌లో ప్రైమోడియల్ మ్యాటర్ అంటే తెలిసింది గదా! సత్వ, రజో, తమో గుణాల అనే ఎలిమెంట్స్ 60 యూనిట్స్ ఒక క్లస్టర్ కింద, ఒక యూనిట్ కింద ఫార్మ్ అవుతాయి. ఇక్కడ డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్‌లు 150 కైండ్స్ ఆఫ్ ఏర్పడతాయి. వీటి నుండి ఫర్దర్ ప్రకృతి, మ్యాటర్ ఏర్పడుతుంది. ఈ మొత్తాన్ని కలిపి ప్రకృతి అని గూడా చెప్తుంటారు. ఈ ప్రకృతి ఏర్పడటానికి ఏంటయ్యా అంటే యూనివర్సల్ డివైన్ మైండు, ఫోర్స్ ఫీల్డ్ సమక్షంలో సత్యం కాంబినేషన్‌తో ఏర్పడతాయి. సో, ఈ ప్రకృతిలో డిఫరెంట్ మ్యాటర్స్ ఏర్పడ్డాయి. ఈ డిఫరెంట్ మ్యాటర్స్‌లోనే మనకు ఈ వాయు, జల అండ్ పృథ్వీ అని చెప్తామే. యాక్చువల్‌గా అవి సబటామిక్ పార్టికల్ స్టేజ్ అన్నమాట. వాయు అనేదేమో ఎలక్ట్రాను, జల అనేదేమో ప్రోటాను, పృథ్వీ అనేదేమో న్యూ దీనికి రిఫరెన్సెస్ మనకి వేదాల్లో దొరుకుతాయి. సో, ఇన్నాళ్ళు మనం అనుకున్న అర్థాలు జలము, వాయువు అంటే అది కూడా కరెక్టే. అది ఫిజికల్ లెవెల్‌లో వాటికి కూడా అదే పేర్లున్నాయి. ఎందుకంటే వాటి లక్షణాలు ఇంచుమించు ఆ లక్షణాలుగా ఉన్నాయి కాబట్టి. సో, ఫర్దర్ ఆ డిస్కషన్ అనేది తర్వాత ఎప్పుడైనా చేద్దాం. ప్రస్తుతానికి అలా గుర్తుంచుకోండి. సో, మ్యాటర్ ఏర్పడింది. ఈ మ్యాటర్ ఏర్పడింది. సింపుల్ మ్యాటర్‌లో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కింద అవుతుంది. ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్‌కి ప్రాణశక్తి అనేది ప్రదానం చేయబడుతోంది. ఇప్పుడే ప్రైమరీ లైఫ్ ఏర్పడింది. ఇది ఏ ప్రాసెస్ ద్వారా జరిగిందనేది స్టిల్ ఫజిలు. దీన్ని మన ఉపనిషత్స్‌లో మహిమ కింద చెప్తారు. సో, పరమాత్మ అల్టిమేట్ సత్యం ఏదైతే ఉందో దాని యొక్క మహిమ ఏమిటయ్యా అంటే, ఈ ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్‌కి ప్రాణ ప్రదానం చేయబడటం, ప్రైమరీ లైఫ్ ఏర్పడటం. ఇదే మహిమంటే. ప్రపంచంలో మహిమంటే అదే. అంతేగాని సాయిబాబా ఏదో ఎవడో విభూతి తీశాడు, లేదా అదేదో మంచి జరిగింది, ఏదో కోరుకున్నాను, ఆ దేవుడి దండం పెట్టుకుంటే పనయిపోయింది. ఇవన్నీ మహిమలు కావండి. ఇదొక్కటే మహిమ. నిజమైన మహిమ ఏమిదయ్యా అంటే వేదాస్ ప్రకారంగా మ్యాటర్‌కి ప్రాణ ప్రదానం జరగటం. ప్రైమరీ లైఫ్ కింద మారడం. ఈ ప్రైమరీ లైఫ్ బయోలాజికల్ ఎవాల్యుయేషన్‌కి గురవుతుంది. ఆ ఎగ్జిస్టెన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అవుతూ యానిమల్ లైఫ్, ప్లాంట్ లైఫ్ కింద పొటమస్ అవుతుంది. రకరకాల ఫార్మ్స్, ప్లాంట్ ఫార్మ్స్, యానిమల్ ఫార్మ్స్ ఫార్మ్ అవుతాయి. ఇలాగా ఈ బయోలాజికల్ ఎవల్యూషన్ స్కేల్‌లో హ్యూమన్ అనే కాంప్లెక్స్ ఆర్గానిజం వెరీ కాంప్లెక్స్ అనే పదమే సరిపోదు. అంత కాంప్లెక్స్ అనే హ్యూమన్ ఆర్గానిజం అల్టిమేట్‌గా ఏర్పడుతుంది. ఈ హ్యూమన్ ఆర్గానిజం ఏర్పడిన తరువాత డివైన్ ఫ్రాగ్మెంట్ దాంట్లోకి ఎంటర్ అవుతుంది. డివైన్ ఫ్రాగ్మెంట్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు అందుకని హ్యూమన్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ యానిమల్. వన్స్ డివైన్ ఫ్రాగ్మెంట్ దాంతో అసోసియేట్ అవ్వంగానే అక్కడి నుండి హ్యూమన్ యొక్క ఎవల్యూషన్ స్కేలే డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఎవల్యూషన్ స్కేల్‌ని బయోలాజికల్ ఎవల్యూషన్ టెర్మినాలజీలో ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేరు. ఎందుకంటే ఒక చింపాంజీతో మనిషి యొక్క జెనెటిక్ మెటీరియల్ డిఫరెన్సెస్ తీసుకుంటే జస్ట్ లెస్ థాన్ 1%. బట్ కేపబిలిటీస్‌లో కాంపిటెన్సీస్ తీసుకుంటే ఆ 1% డిఫరెన్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయలేం మనం. సో, ఇది సెకండ్ మహిమనమాట. ఒక రకంగా దేవుడి యొక్క మహిమంటే ఈ 2 జాయింట్ చేయగలగటం. ఈ హ్యూమన్‌ని అండ్ డివైన్ ఫ్రాగ్మెంట్‌ని. సో, ఫార్మ్‌లో ఉన్న యానిమలిస్టిక్ హ్యూమన్ అని చెప్పాలి ఈ స్టేజ్‌లో ఇక. ఎందుకంటే ఆ డివైన్ ఫ్రాగ్మెంట్ డౌన్‌వర్డ్ ఆర్క్‌లో ప్రయాణం చేస్తున్నంత సేపు జస్ట్ స్పెక్టేటర్‌గా ఉంటుంది. విట్‌నెస్సే చేస్తుంటుంది గానీ డైరెక్షన్ ఇవ్వదు. జస్ట్ ఉన్నవన్నిటిని సైలెంట్ విట్‌నెస్సే చేస్తుంది. జరుగుతున్న ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని. సో, ఈ యానిమల్ గాని, ప్లాంట్ లైఫ్ గాని, హ్యూమన్ గాని
ఎవ్రి యాటము రీసైకిల్ చేయబడుతూ ఉంటుంది మళ్ళా మ్యాటర్‌తో. ప్రకృతిలో ఉన్న మ్యాటర్‌తో. పోంగానే బాక్టీరియా వల్ల డికంపోజ్ అవ్వని, లేదా నువ్వే బరియల్ గ్రౌండ్‌లో తగలటని, లేదా భూమిలో పాతిపెట్టని. మొత్తం మీద నీ శరీరంలో ఉండే ప్రతి జీవి యొక్క శరీరంలో ఉండే ప్రతి యాటము, శరీరంలో ఏర్పడే ప్రతి భాగం యొక్క ప్రతి యాటము రీసైకిల్ అయ్యి మళ్ళా ప్రకృతిలో దొరుకుతుంటుంది. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ హ్యూమన్ విత్ డివైన్ ఫ్రాగ్మెంట్. హ్యూమన్ ఇన్ యానిమలిస్టిక్ నేచర్. ఎందుకంటే, ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వచ్చేప్పటికి అవి ఇన్‌స్టంట్ మీద బేస్ అయ్యే వాటి లైఫ్ నడుస్తుంది. బట్ ఇన్‌స్టంట్, ఫుడ్ ఇన్‌స్టంట్, దాహం అనేది ఇన్‌స్టంట్, సెక్స్ అనేది ఒక ఇన్‌స్టంట్, సర్వైవ్ అవ్వటం అనేది ఒక ఇన్‌స్టంట్. సో, దేర్‌ఫోర్ ఈ ఇన్‌స్టంట్ మీద బేస్ చేసే కెమికల్ కంట్రోల్‌గా బాడీ ఫంక్షన్స్, ఆపరేషన్స్ జరుగుతుంటాయి. హ్యూమన్‌కొచ్చేప్పటికి ఇన్‌స్టంట్ బేస్ కాదు. ఇన్‌స్టంట్ బేస్ కాదు. కాన్షియస్ బేస్డ్ మనం. కాన్షియస్ బేస్. స్టిల్ ఎదురుగుండా నువ్వు తినే ఆహారం ఉంది. నువ్వు తింటావా? మానుతావా? అనేది నీ చాయిస్. కానీ యానిమల్ దగ్గర అలా ఉండదు. ట్రాప్స్ అంతే. ఆకలిగా లేకపోతే తినరు. అంతే. ఇన్‌స్టింక్ట్ మీద నడుస్తుందక్కడ. బట్ అలాంటి హ్యూమన్ బీయింగా కాదా? హ్యూమన్ బీయింగ్ ఈస్ డిఫరెంట్. ఎప్పుడైతే ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ నిన్ను గైడ్ చేసే పొజిషన్‌లో వస్తుందో, అప్పుడు మనం హ్యూమన్ బీయింగ్ అనాలి. ఇప్పటిదాకా యానిమలిస్టిక్ హ్యూమనే మనం. ఇది అపోడార్క్ అన్నమాట. హ్యూమన్ బీయింగు అండ్ యోగి స్టేట్‌లో ఉన్న బీయింగు, మునిగా ఉన్న బీయింగు, ఋషి కింద ఉన్న బీయింగు. అండ్ ఫైనల్లీ డివైన్ బీయింగ్. అయితే ఈ డౌన్‌వర్డ్ ఆర్క్ అప్పుడు స్పృహ రీజియన్ అంతా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు నువ్వు యాక్చువల్‌గా డివైన్ ఫ్రాగ్మెంట్ కింద లోపలికొచ్చావు కదా! ప్రవేశించావు గదా! సో, దేర్‌ఫోర్ నువ్వు నీ యొక్క మాలిక్యులర్ బాడీతో, నీ ఆస్ట్రల్ బాడీతో లేదా ఫిజికల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ అవుతున్నంత సేపు నువ్వు సుహలో వేరియస్ ప్లేన్స్ గుండా జర్నీ చేస్తావు డౌన్‌వర్డ్ ఆర్క్‌లో. దెన్ భువలో ప్రయాణం చేస్తావు. భూలో ప్రయాణం చేస్తావు. ఈ డౌన్‌వర్డ్ ఆర్క్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రైమరీ బాడీ ఏమో ఫిజికల్ బాడీ అవుతుంది. సెకండరీ బాడీ ఆస్ట్రల్ బాడీ అవుతుంది. సో, రిషిగా నుండి మునిగా, ముని నుండి యోగిగా, యోగి నుండి హ్యూమన్ బీయింగ్‌గా, హ్యూమన్ బీయింగ్ నుండి జస్ట్ హ్యూమన్ కింద. సో, రిషి కింద స్టార్ట్ చేసావంటే నువ్వు జెనిత్ పాయింట్‌లో స్టార్ట్ చేసినట్టు. శుభలో ఫస్ట్ ప్లేన్. అదే నువ్వు హ్యూమన్ కింద యానిమలిస్టిక్ హ్యూమన్ కింద ఎండ్ అయ్యావంటే అది భూమిలో లాస్ట్ ప్లేన్. ఇది ఇన్వర్డ్ ఆర్క్. ఇన్వర్డ్ ఆర్క్ జెనిత్ చేరంగానే అపోడ్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. ఇన్వల్యూషన్ అంటాం దీన్ని. ఈస్ ఫాలోడ్ బై ఎవల్యూషన్. ఇది కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్. సో, ఎవల్యూషన్ ప్రాసెస్‌లో అప్‌వర్డ్ ఆర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఒక సెవెంత్ నుండి బయలుదేరి 1కి వైపు ప్రయాణం చేస్తావు. అలాగే భువః, అలాగే సువః. ఇక్కడ కూడా నీకు మళ్ళా సేము అవే ఫిజికల్ బాడీ, అస్ట్రల్ బాడీ అండ్ మాలిక్యులర్ బాడీయే ప్రదానం చేయబడతాయి. వాటితో ఎక్స్‌పీరియన్స్ అవుతూ ప్రయాణం అవుతావు. సో, దీంట్లో ఈ హ్యూమన్ యాస్ ఎ యానిమలిస్టిక్ హ్యూమన్ విత్ డివైన్ ఫ్రాగ్మెంట్ అండ్ హ్యూమన్ బీయింగ్ అనే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మటుకు ఎగ్జిస్టెన్స్ యొక్క అండర్‌లో జరిగేది కాదు. అంతవరకు ఎగ్జిస్టెన్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసి నిన్ను ప్రైమరీ లైఫ్ నుండి హ్యూమన్ దాకా తీసుకొచ్చింది. మళ్ళీ అప్పటి వరకు కూడా ఎగ్జిస్టెన్సు, ఎవల్యూషన్‌తో పాటు నువ్వు ఎవల్యూట్ అవ్వాలంటే అవుతావు గానీ, ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఏమిటి ఆప్షన్ అంటే, అపోలో ఆర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ అపోలో ఆర్క్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్ కేవలం విట్నెస్సే కాదు, నిన్ని గైడ్ కూడా చేయగలదు. సో, దాన్ని గైడ్ చేసే స్థితికి నీ యొక్క శరీరాన్ని, మనసుని ఆ స్థితిని పొంది, దాని గైడెన్స్ పొంది తద్వారా నువ్వు ఫాస్ట్‌గా హ్యూమన్ బీయింగ్ అల్లా యోగి, ముని, ఋషి అండ్ డివైన్ కింద ట్రాన్స్‌ఫర్ అవ్వటం, క్రియేషన్‌లోకెళ్ళిపోవటం. ఇదనమాట ప్లే. టోటల్ ఎగ్జిస్టెన్స్ యొక్క ప్లే అదనమాట. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.